హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ప్రతిరోజు సరికొత్త యంత్రాలని మీకు పరిచయం చేసే కిచెన్ యంత్ర ఈ రోజు కూడా ఒక సరికొత్త కిచెన్ యంత్రతో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు నేను మీకు చూపిస్తున్న యంత్రాల్లో ఒకటే యంత్రంతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. అయ్యో అంజలి, ఏంటి ఇంతగా యంత్రం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా, అదే మన హలోజన్ ఓవెన్. హాలోజన్ ఓవెన్ రెడీగా ఉంది. మరి మనం ఏదైనా తయారు చేయాలంటే ముందుగా దాని గురించి తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది, అసలు ఏం బటన్స్ ఉన్నాయి, ఏమేమి వస్తాయి, ఇవన్నీ చూడాలి కదా. సో చూద్దాం. ఏం లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ అయితే ఇది హాలోజన్ ఓవెన్. సో ఇక్కడ చూసారు కదా, మెయిన్ బటన్స్ అన్ని మనకి చక్కగా పైనే వచ్చేసాయి అనమాట. చూసారా? ఏం లేదు, ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక బటన్ ఉంది, చూసారా? ఈ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, నేను ఆన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఆఫ్ చేసేయాలి అంటే మీరు అంతా కుక్ చేసేసారు, దీంట్లో ఆఫ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, అలాగే ఇందులో టైం ఉంది. మనం ఏదైనా ఇప్పుడు కుక్ చేయాలి అనుకున్నాం అనుకోండి, దానికి ఎంత టైం కావాలో ఇక్కడ టైమరు. సో ఇది ప్లస్, మీరు ఇలా పెంచుకుంటూ పోతే అది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది తగ్గించడం, ఇది టైమర్, ఇది టెంపరేచర్. ఇప్పుడు టెంపరేచర్ ఉంటుంది కదా, 160 degrees 180 degrees అలా. సో ఆ టెంపరేచర్ ని మనం పెంచుకోవడం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆల్రెడీ మీకు ఇక్కడ ఉంది, చూసారా? ఇక్కడ కేక్. అంటే మీరు ఒకవేళ కేక్ గనక ఇందులో వండాలి అనుకుంటే ఈ బటన్ నొక్కితే సరిపోతుంది. అంటే ఎంత టైం కావాలి ఏంటి అవన్నీ, కేక్ ఎంత టైం ఉందో ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. అలాగే డ్రై, ఏదైనా డ్రై ఐటమ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఈ బటన్ నొక్కితే సరిపోతుంది. అండ్ ఫిష్, చాలా మంది ఇప్పుడు ఏంటంటే తందూరి ఫిష్ ఇవన్నీ బాగా హెల్త్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డైట్ లో ఉంటుందన్నమాట, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ. సో అప్పుడు ఏంటంటే ఫిష్ అన్నప్పుడు ఇది. నెక్స్ట్ పిజ్జా, పిల్లలకి పెద్దలకి చాలా చాలా ఇష్టం కదా పిజ్జా. ఆ పిజ్జా కూడా చేసుకోవాలంటే ఇందులో ఆల్రెడీ సెట్ చేసి ఉంది పిజ్జా. అండ్ ప్రీహీట్ బటన్, అంటే మీకు అంత అంటే కొన్ని వాటికి అవసరం అవుతుంది. సో ఆ బటన్ కూడా మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇది ఎయిర్ డ్రైయర్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, లైక్ చికెన్. ఇప్పుడు ఏం చేస్తారంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు అలా 1 week కి సరిపడా చికెన్ కానీ ఏమైనా అలా తెచ్చుకొని పెట్టుకుంటారు కదా. అవన్నీ ఏంటంటే మనం బయటకు తీసి దాన్ని ఒక 1 hour బయట పెట్టి అప్పుడు ప్రిపేర్ చేయాలి. కానీ ఇందులో మీకు ఆ అవసరమే లేదు. ఆ ఇందులో వేసేసి డైరెక్ట్ గా ఎయిర్ డ్రైవ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఆ కూల్నెస్ అంతా పోయి అది నార్మల్ చికెన్ లాగా ఇమీడియట్ గా తయారైపోతుంది. ఓకే, తర్వాత క్లీన్. ఇప్పుడు మనం అంతా వంట చేసిన తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేయాలి అంటే మీరు ఏదన్నా లైక్ సర్ఫ్ కానివ్వండి, మీరు ఏది వాడితే క్లీనింగ్కి అది ఇందులో వేసేసి వాటర్ వేసి ఈ క్లీన్ బటన్ నొక్కారనుకోండి, సో అది శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మీరు చక్కగా వంపేసిన తర్వాత మళ్ళీ బౌల్ పెట్టి స్టెరిలైజ్ ఉంది. ఈ స్టెరిలైజ్ కనుక మీరు ఆన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా అలా మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా చచ్చిపోయి క్లీన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్పీడప్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కేక్ కి అన్నిటికీ టైమర్ సెట్ చేసి ఉంది. లేదు మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒకసారి ప్రెస్ చేసి అప్పుడు టైంని అలాగే టెంపరేచర్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ బటన్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు ఇది హ్యాండిల్ అన్నమాట. సో దీన్ని ఇలా పట్టుకొని ఎస్, ఇది ఓపెన్. ఇక్కడ చూసారు కదా, మెయిన్ మిషన్ అన్నమాట. అంటే మనకి ఈ మిషన్ నుంచే హాట్ ఎయిర్ వస్తుంది. ఈ ఎయిర్ తోనే కుక్ అయిపోతూ ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే జనరల్ గా మనం గ్యాస్ స్టవ్ మీద వండుతాం, లేదంటే కనుక ఎలక్ట్రిక్ సంబంధించిన దాని మీద పవర్ తో వండుతాం. కానీ ఇది దీని నుంచి వచ్చే హాట్ ఎయిర్ వల్ల కుక్ అయిపోతుంటుంది. చాలా చాలా హైజెనిక్ అండ్ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు దీనిలో ఒక బౌల్ చూసారా, చాలా పెద్దది. అంటే ఎక్కువ మోతాదులో మనం వంట చేసుకోవాలంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ లైక్ తందూరి, ఫుల్ తందూరి మనం వండాలంటే కూడా ఈజీగా ఉండొచ్చు. దీంతో పాటు కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి. అంటే మనం ఇందులో వండాలి కదా, అంటే డైరెక్ట్ వండకుండా వాటికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఉన్నాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి 2 మెయిన్ ప్యాన్స్ వస్తాయన్నమాట. అంటే మనం ఏదైనా కుక్ చేయాలి అనుకుంటే ఇందులో లైక్ కేక్ అనుకోండి, కేక్ ఏదైనా బేక్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఇందులో పెట్టేసి, అంటే మళ్ళీ గ్లాస్ కాబట్టి ఇది ఇందులో పెట్టేసి దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి 2 ప్యాన్స్. ఓకే, అండ్ వాటితో పాటు మనకు ఒక స్టాండ్. ఈ స్టాండ్ ని
మనం ఇలా పెట్టి, అంటే హైట్ ఉన్న స్టాండ్, మరీ లోపలికి వద్దు అనుకుంటే ఏమైనా హాఫ్ ఫిష్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా దీనిపైన మనం చక్కగా పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఈ స్టాండ్తో పాటు మనకి ఇంకొక స్టాండ్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టాండ్ ఏంటంటే మనం ఇంట్లో పెట్టాం అనుకోండి, ఫుల్ తందూరి పెట్టాలంటే కొంచెం హైట్ వస్తుంది కాబట్టి ఈ చిన్నది. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక స్టాండ్. ఇదేంటంటే చక్కగా మీరు ఇందులో ఇలా బ్రెడ్ని పెట్టేసి టోస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఒకటేసారి మీరు కావాలంటే ఒక 10 వరకు టోస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఇలా. అండ్ నెక్స్ట్ యుద్ధానికి వెళ్తున్నా అనుకున్నారా? నో యుద్ధమ్స్. యాక్చువల్గా ఇవేంటంటే బార్బిక్యూ స్టిక్స్ అనమాట, మనందరికీ తెలుసు కదా. సో నెక్స్ట్ ఇదేంటంటే మనం తందూరి, ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా తందూరి అని, తందూరి చికెన్ పెట్టేటప్పుడు ఈ స్టాండ్ ఇలా పెట్టి దానిపైన మన తందూరి కోడిని పెట్టేసి దానికి 4 సైడ్స్ ఇలా పెట్టేసాం అనుకోండి, చక్కగా మనం తీసేటప్పుడు కూడా బాగుంటుంది, అది ఫుల్గా ఉడుకుతుంది. సో దానికి ఒక స్టాండ్. సో దీంతో పాటు లాస్ట్గా మనకి ఒక టాంగ్. సో ఈ టాంగ్ ఏంటంటే మనం ఏదన్నా చక్కగా ఇందులో పెట్టాం అనుకోండి, డైరెక్ట్గా తీయాలంటే పట్టుకుంటే కాలుతుంది కదా. సో అలా కూడా కాకుండా ఇప్పుడు లైక్ ఇదే ఉంది, చూసారా, హ్యాపీగా అలా తీసేసి ఇలా పెట్టుకోవచ్చు. అంటే పెట్టినప్పుడు కాదు, మనం తీసేటప్పుడు మాత్రం ఈ టాంగ్ సహాయంతో ఇలా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే పిల్లలకి పెద్దోళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి పిజ్జా, ఎస్ యమ్మీ యమ్మీ పిజ్జాని మనం ఇందులో రెడీ చేద్దాం. రెడీయా మీరు? ఎస్. ఇప్పుడు నాకు పెద్ద స్టాండ్ కావాలి. సో నేను స్టాండ్ లోపల పెట్టేశాను. సో దాంతో పాటు ఒక పాన్ కూడా. ఓకే, పాన్ పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ పిజ్జాలో ఫస్ట్ నేను సాస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎస్, ఓకే, స్ప్రెడ్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద చక్కగా వెజిటబుల్స్ పెట్టేద్దాం. ఇప్పుడు ఆ పిజ్జా రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ. చూస్తే ఇప్పుడు తినాలంది, కానీ ఇలా తినలేం కదా, అందుకనే నేను ఇలా పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు లిడ్ మనం క్లోజ్ చేసేద్దాం. ఆల్రెడీ నేను బటన్ వేసి ఉంచాను కాబట్టి సౌండ్ వచ్చింది. ఇప్పుడు మనం పిజ్జా పెట్టాం కదా, ఇక్కడ ఈ పిజ్జా మీద ఇలా ఫస్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఆన్. ఓకే, ముందు కనుక ఆన్ చేసి తర్వాత నొక్కకండి. ముందు ఏది కావాలో అది సెలెక్ట్ చేసి అప్పుడు ఆన్ బటన్ నొక్కండి. మనం బటన్ ఆన్ చేయగానే లైట్ వచ్చేసింది. సో ఈ లైట్ ఆఫ్ అయిపోయి మనకి కీ అని ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు అనమాట. లేదు ఇక్కడ ఉన్న టైమర్ వద్దు, మేము మా ఇష్టం వచ్చిన టైంలో పెట్టుకుంటాము అనుకుంటే కనుక నేను చెప్పాను కదా, స్పీడప్ బటన్ నొక్కి మీకు ఎంత కావాలో అంత టైము టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. వావ్, చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. కానీ అది ఉడుకుతుంటే కూడా ఎప్పుడెప్పుడు అయిపోతుందో, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. ఎంత మనం చేసుకుంటుంది కదా. మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కార్డ్ వస్తుంది, అందులో అడ్రస్ ఉంటుంది, ఫాలో అయిపోండి. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకొక 1 minute లో గంట కొట్టినట్టు చాలా గంటలు వచ్చాయి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆఫ్ చేసేసి హ్యాపీగా మనం లిడ్ ఓపెన్ చేసేసి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు మనం మన టాంగ్ పెట్టి చూసారా, వావ్, ఈ రోజు నాకు పెద్ద అవార్డు వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది. జనరల్ గా మన అబ్బాయి ఇవన్నీ ఎలా చేస్తారా బాబు, ఇవన్నీ తినాలంటే కంపల్సరీ బయటకు వెళ్ళి తినాలనుకుంటాం కదా. ఈ రోజు నా స్వహస్తాలతో నేనే రెడీ చేశాను. యాహూ, కానీ సూపర్ గా వచ్చింది. చూసారా, టేస్ట్ చేయబోయే ముందు నేను మీకు సెకండ్ ఐటమ్ ని చూపించబోతున్నాను. అది కూడా మన పిజ్జాకి సంబంధించిందండి. యాక్చువల్ గా మనం పిజ్జాని ఇంత అందంగా చేసిన తర్వాత దాన్ని కట్ చేయాలంటే ఏం చేస్తాం, చాకులతో కుస్తీ పడుతుంటాం. అదంతా ఒకప్పుడు బాస్. ఇప్పుడు పిజ్జా కట్టర్. వావ్, చూసారా,
ఎంత బాగుందో చూడడానికి. దీంతో మనం కట్ చేసాం అనుకోండి, హ్యాపీగా మనం బయట పిజ్జా సెంటర్లో ఎలా అయితే నీట్గా ఒక షేప్లో కట్ అవుతుందో అలాగే నీట్గా వస్తుంది అనమాట. సో చాలా చాలా ఈజీ. వావ్, పిజ్జా కట్టర్తో చూసారా ఎంత ఈజీగా పిజ్జా కట్ అయిపోయిందో చూడండి. సూపర్ సూపర్ అంజలి, ఇక్కడ నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పిజ్జా టేస్ట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు చాలా మందికి డౌట్ రావచ్చు, అంజలి నువ్వు పిజ్జా చూపించావు కరెక్టే, ఇందులో ఇంకేమేమి చేసుకోవచ్చు అని డౌట్ ఉంటుంది కదా. అందుకే మన హాలోజన్ ఓవెన్ తో పాటు చక్కగా మీకు ఒక సీడీ కూడా ఇస్తారనమాట. ఈ సీడీని కనుక మీరు చూస్తే ఇందులో ఎటువంటి వంటలు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సో డోంట్ వరీ. సో ఇప్పుడు పిజ్జాని టేస్ట్ చేద్దాం. సూపర్, చాలా 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 బాగుంది. అంటే నేను చేసాను కాదు, నిజంగా పిజ్జా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పిజ్జా బేస్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అయినా చాలా మెత్తగా కుక్ అయింది, సాఫ్ట్గా అయిపోయింది. దానిపైన మనం అన్ని వెజ్జెస్ వేసాం కదా, వెజ్జెస్ కూడా యాక్చువల్గా ఈ బఠానీ, క్యారెట్ ఇవన్నీ మనం కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీరు చూసారు కదా, జస్ట్ 10 minutesలో చాలా సాఫ్ట్గా, సో చాలా టేస్టీగా ఉంది. మన హాలోజన్ ఓవెన్లో మీరు ఈజీగా, అంటే ఈ పిజ్జాలు మాత్రమే కాదు, కేక్స్ చేసుకోవచ్చు, తందూరి చికెన్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, వాట్ నాట్, మీకు ఏది కావాలంటే అది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది మన గ్యాస్ కూడా కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు చక్కగా హాట్ ఎయిర్ వస్తుంది. ఎయిర్ వల్ల ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది, చాలా చాలా హైజీనిక్, హెల్త్కి చాలా మంచిది. నేనైతే బాగా నుంచి ఇందులోనే వంటలు చేయబోతున్నాను. మరి మీరు కూడా అంతేనా? సూపర్. మరి ఇందులో వంటలు చేసేయండి, ఇంట్లో అందరికీ పెట్టండి, ఎస్పెషల్లీ మీ హస్బెండ్తో, పిల్లలతో, అందరితో కిచెన్ క్వీన్ అనిపించేసుకోండి. సో ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా? మరి ఇలాగే ప్రతి ఎపిసోడ్లను సరికొత్త యంత్రాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మా కిచెన్ యంత్ర మీకు బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. www.youtube.com/etv అభిరుచి, అలాగే www.facebook.com/etv అభిరుచిలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.